హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, లక్ష్మీదేవి ప్రతిమ ఎంత పాతగైపోయిందో. ఇంత పాతగైపోయినటువంటి ప్రతిమను కొత్త దానిలాగా మనం చేయొచ్చండి. అది ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియో చూద్దామండి. ఇలా లక్ష్మీదేవి ప్రతిమ చిన్నది పెద్దది ఏదైనా సరే కానండి, మన చేతులతో మనమే అందంగా చేసుకోవచ్చండి. ఇలా లక్ష్మీదేవి విగ్రహాన్ని నేను కొత్త బ్రష్ తీసుకున్నానండి. ఈ బ్రష్ తోటి ఏదైనా డిష్ వాష్ కొంచెం ఈ ప్రతి మీద వేసి బ్రష్ తోటి ఈ విధంగా క్లీన్ చేయాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా బాగా క్లీన్ చేయాలి. దానిపైన మురికంతా పోతుంది. ఇలా వాటర్తో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇలా కాటన్ క్లాత్ తోటి ఒకసారి బాగా తుడిచేసేయాలి. ఇలా తడి అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాతే మనము దీనికి కలర్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి. ఇలా ప్రతిమ మొత్తానికి వైట్ కలర్ తోటి ఫిల్ చేసేసాను. వెనక సైడ్ కూడా వైట్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేసాను. మనం వేసిన కలరు బాగా డ్రై అయిన తర్వాతే నెక్స్ట్ కలరు వేసేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి ఫేస్కి నేను స్కిన్ కలర్ వేసేస్తున్నాను. అమ్మవారి ఫేస్కి, చేతులకి, కాళ్ళకి స్కిన్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేసానండి. ఇది ఫిల్లింగే కాబట్టి పెయింటింగ్ రానోళ్ళు కూడా ఎవరైనా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ నేను లాస్ట్ టైము అమ్మవారి శారీకి గ్రీన్ కలర్ వేసానండి. డార్క్ గ్రీన్ కలర్ వేసేసాను. ఇప్పుడు సీ గ్రీన్ వేసేస్తున్నాను. లాస్ట్ టైము డార్క్ గ్రీను, బ్లౌజ్ ఏమో ఆరెంజ్ కలర్ వేసేసానండి. ఈసారి సీ గ్రీన్ తోటి ఫిల్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఫిల్లింగ్ చేసేసిన తర్వాత బ్లౌజ్కి ఏమో రెడ్ కలర్ వేసేసాను. ఆ తర్వాత అమ్మవారి కిరీటానికి మొత్తాన్ని గోల్డ్ కలర్ తోటి ఫిల్ చేసేస్తున్నానండి. మనం వేసిన కలర్ అనేది బాగా డ్రై అయిన తర్వాత మనం పెయింటింగ్ చూస్తే ఇంకొంచెం బ్రైట్గా కనపడటానికి సెకండ్ కోటింగ్ కూడా వేస్తే ఇంకొంచెం బాగా అట్రాక్షన్గా కనపడుతుంది. కిరీటం మొత్తానికి ఈ విధంగా గోల్డ్ కలర్ తోటి ఫిల్ చేసేసాను. ఇక్కడ అమ్మవారికి హారాలు ఉంటాయి కదండి, హారాలు కూడా ఇలా గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా పెయింటింగ్ వేయటానికి ఫ్లాట్ నెంబర్ సెకండ్ నెంబర్ బ్రష్ తీసుకున్నానండి. ఇదైతేనే ఈ చిన్న విగ్రహానికి వేయడానికి బాగా వస్తుంది. ఆ తర్వాత అమ్మవారి హ్యాండ్స్కి తామర పూలు ఉన్నాయి కదండి, ఆ తామర పూలు కూడా రెడ్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేసాను. ఆ తర్వాత అమ్మవారి హెయిర్కి బ్లాక్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీ అండి. ఇలా పాతకైపోయినటువంటి లక్ష్మీదేవి ప్రతిమను మన చేతులతో మనమే స్వయంగా అమ్మవారిని ఈ విధంగా కొత్తదానిలాగా మార్చినప్పుడు మనకు కలిగే ఆనందం, తృప్తి వేరు కదండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి హ్యాండ్స్ దగ్గర గోర్లకి ఈ రెడ్ కలర్తోనే పెట్టానండి. ఆ తర్వాత అమ్మవారి హ్యాండ్స్ దగ్గర గాజులు ఉంటాయి కదా, అది కూడా రెడ్ కలర్తో ఫిల్ చేసేసాను. ఇక్కడ కింద అమ్మవారు కూర్చునే ఆసనానికి ఇక్కడ ఎల్లో కలర్ తోటి ఫిల్ చేసేసాను. లెమన్ ఎల్లో కలర్ వేసేసాను. ఇక్కడ చూడండి, అన్ని ఫిల్లింగేనండి. ఆ తర్వాత కింద ఇంకొక ఆసనం మీద కూర్చున్నట్టుంది కదండి, అక్కడ దానిని బ్రౌన్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేసాను. ఇక్కడ అమ్మవారికి కనుబొమ్మలు, కళ్ళు బ్లాక్ కలర్తో పెట్టేశానండి. ఇది చాలా చిన్న ప్రతిమ అండి, వేయటానికి కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా. ఆ తర్వాత అమ్మవారికి రెడ్ కలర్ తోటి బొట్టు కూడా పెట్టేసేసాను. చూడండి ఏ విధంగా పెట్టేశాను. ఇక్కడ అమ్మవారికి చెవుల దగ్గర రెడ్ కలర్ తోటి చిన్న డాట్ పెట్టేశానండి, కొమ్మల్లాగా. ఆ తర్వాత కింద ఏనుగు ఉందండి, ఆ దానికి కూడా బ్లాక్ కలర్తో ఫిల్ చేసేసి కన్ను దగ్గర వైట్ కలర్ తోటి ఈ విధంగా పెట్టేశాను. అమ్మవారిని ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఇక్కడ అమ్మవారి కిరీటానికి బాల్ చైను స్టోన్ లేస్ తోటి ఈ విధంగా గ్లూ తోటి అంటించేసానండి. ఆ వీడియో కొంచెం మిస్ అయిపోయింది, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను బాల్ చైను స్టోన్ లేస్ తోటి ఈ విధంగా అమ్మవారి కిరీటం మొత్తాన్ని ఈ విధంగా పెట్టేశాను. మధ్యలో గ్రీన్ స్టోన్ ఒకటి పెట్టానండి. ఇప్పుడు అమ్మవారికి హారాన్ని నేను ఈ విధంగా తయారు చేస్తున్నానండి. ఇలా కార్డ్బోర్డ్ ఒక దాన్ని తీసుకొని దానికి గ్లూ అప్లై చేశానండి. అమ్మవారి మెడలో హారం ఏ సైజు ఉంటుందో ఆ సైజులో ఈ విధంగా డ్రా చేసేసుకున్నాక గ్లూ అప్లై చేయాలి. దానికి ముందుగా బాల్ చైన్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టోన్ లేస్ పెట్టానండి. మనం రెండు దగ్గరగా ఉండేలాగా సరి చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి. దూరంగా ఉంటే అంతగా బాగోదండి, ఇలా దగ్గరగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ
బాల్ చైన్ తోటి ఈ విధంగా పెట్టేశానండి. వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ 3 దగ్గర దగ్గరగానే ఉండాలి. ఇది డ్రై అయ్యే లోపల ఇప్పుడు మనము అమ్మవారికి చేతిలో బిందె ఉన్నట్టుగా చేస్తున్నానండి. ఇది గోల్డ్ పూస ఒక దాన్ని తీసేసుకున్నాను. దీనిపైన కొంచెము ఇలా గ్లూ అప్లై చేసేసి దీని చుట్టూరు బాల్ చైన్ పెట్టేస్తున్నానండి. చూసారు కదా, చిన్న బిందిలాగా మరి ఏ విధంగా తయారైపోయిందో. ఇది చిన్న ప్రతిమే కదండి, అందుకని చిన్న బింది ఇది కరెక్ట్గా సరిపోతుందండి అమ్మవారి చేతిలో ఉన్నట్టుగా. ఆ తర్వాత అమ్మవారి చేతిలో నుండి కాసులు వస్తున్నట్టుగా పెడతానికి చూస్తున్నారు కదా, ఈ చిన్న సైజులో కార్డ్బోర్డ్ ముక్కను తీసుకున్నానండి. పెద్ద ప్రతిమ అయితే రూపాయి కాయిన్స్ పెట్టొచ్చండి, ఇది చాలా చిన్నది కదా, అందుకని ఇక్కడ నేను వైట్ పూసలు లాంటివి పెడుతున్నానండి. వీడియో చూపిస్తున్నారు చూడండి. ఇలాగూ చేతిలో నుంచి కాసులు బొదులుగా ఇలా చిన్న వైట్ పూసల్ని ఈ విధంగా అంటించేసాను. ఆ తర్వాత ఇందాక మనం అమ్మవారి హారాన్ని తయారు చేసాం కదా, ఆ కార్డ్బోర్డ్ని ఇలా ఈ షేప్లో కట్ చేసేసుకున్నాను. కింద ఒక పింక్ కలర్ స్టోన్ పెట్టానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి అమ్మవారి హారం ఏ విధంగా రెడీ అయిపోయిందో. ఆ తర్వాత ఇక్కడ డబుల్ సైడ్ ప్లాస్టర్ తోటి ఇక్కడ అమ్మవారికి హారాన్ని పెట్టేశానండి. చూడండి ఎంత ఈజీగా మనం అమ్మవారి హారాన్ని తయారు చేయొచ్చో. తర్వాత మెడలో స్టోన్ లేస్ పెట్టానండి. కింద పింక్ కలర్ స్టోన్ ఒకటి అని పెట్టాను. చెవులకు కూడా పింక్ కలర్ స్టోన్ పెట్టానండి. ఇలా చేతుల్లో బింది పెట్టాను. కింద కూడా ఒక బింది ఉన్నట్టుగా రెడీ చేసి పెట్టానండి. హ్యాండ్స్కి కూడా బాల్ చైన్ స్టోన్ లేస్ తోటి ఈ విధంగా హైలైట్ చేసేసాను. ఇక్కడ అమ్మవారిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి కిరీటాన్ని ఏ విధంగా పెట్టానో, హారం కానీ చేతిలో కాసులు వస్తున్నట్టు కానీ అమ్మవారి చేతుల్లో కింద చిన్న బిందు ఉన్నట్టుగా ఈ విధంగా నేను తయారు చేసేసానండి. మన ఇంట్లో ఇలా చిన్న ప్రతిమే కాకుండా పెద్దది ప్రతిమ ఉన్నా కానీ ఈ విధంగానే మనం రెడీ చేసేసుకోవచ్చు. వీడియో చూపిస్తున్నారు చూడండి ఏ విధంగా ఉన్నారో అమ్మవారు. చూశారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.